తోలు తీస్తా, ఖబర్దార్ నా సంగతి తెల్వద్, ఆడిస్తే ఆడే తోలు బొమ్మని కాదు. కేసీఆర్ పైనే సిబిఐ కేసు పెట్టాక బందుకు పిలుపునివ్వని పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? నాన్న పరువు ముఖ్యం. నాన్న చుట్టూ ఉన్న వాళ్ళిద్దరూ అవినీతి అనుకుంటారు, అందిన కాడికి దండుకున్నారు. ఇది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేల్చిన ఆటం బాంబులు. మొన్నటిదాకా పార్టీలో రహస్య శత్రువులు ఉన్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిన కవిత ఇప్పుడు అన్నీ చెప్పేసి కథను క్లైమాక్స్ కు తీసుకెళ్లారా? అసలు కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేశారా, లేదంటే ఇండైరెక్ట్ గా ఇరికించేశారా? కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. ఎమ్మెల్సీ కవిత పార్టీలో మ్యాటర్ గురించి టోటల్ గా ఓపెన్ అప్ అయిపోయారు. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిన సందర్భంలో తన మనసులో మాటలన్నీ చెప్పేశారు. మహానుభావుడైన కేసీఆర్ పై సిబిఐ కేసా, ఎంత ధైర్యం అంటూనే హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. గతంలో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని చెప్పి ఇప్పుడు ఆ పేర్లను రివీల్ చేసేశారా అన్న చర్చ జరుగుతోంది. గతంలో వారందరినీ భరించానని చెప్పి ఇప్పుడు వారి పేర్లు తీసుకుని చెప్పడం ద్వారా కవిత స్ట్రాటజీ వర్కౌట్ అయిందా? కేసీఆర్ కు అవినీతి మరక అంటకుండా చేయాలని వారిద్దరి పేర్లను బయటపెట్టారా? అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తుంటే అవినీతి జరిగిందని, అంతా ఆ ఇద్దరే చేశారని చెప్పడం ద్వారా ప్రత్యర్థులకు కవిత అస్త్రాలు అందించినట్లయిందా? పైగా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు చెప్పడం ద్వారా కేసీఆర్ నే పరోక్షంగా ఇరికించేశారా? ఇలాంటివన్నీ ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించింది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. కవిత చేసిన కామెంట్స్ చూశారు కదా. డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు, పైగా ఫస్ట్ టర్మ్ లో హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఆ తర్వాత కేసీఆర్ తీసేశారన్నారు. విపరీతంగా అవినీతి చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే తొలగించారన్నట్లు మాట్లాడారు. మరి ఇరిగేషన్ మినిస్టర్ గా తొలగిస్తే ఏకంగా ఆర్థిక శాఖ బాధ్యతలను కేసీఆర్ ఎందుకు అప్పగించినట్లు? ఇక్కడే చాలా ట్విస్ట్లు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. వీళ్ళిద్దరూ అవినీతి మరకలను కేసీఆర్ కు అంటించారని కవిత అంటున్నారు. మరి అవినీతి మరకలు ఉన్న వారిని కేసీఆర్ దగ్గర తీయడంతో ఆ జర్నీ కంటిన్యూ అయినట్లు కాదా అన్న ప్రశ్నలు ప్రత్యర్థులు వినిపిస్తున్నారు. తనపై కుట్రల విషయంలో కవిత మరో మాట అన్నారు. ఇంతవరకు పేర్లు చెప్పలేదు, ఫస్ట్ టైం చెబుతున్నానన్నారు. ఏంటో చూద్దాం. కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిదైతే. చూశారుగా, తనపై కుట్రలు చేసినా భరించానన్నారు. ఎందుకు ఇంకా వీళ్లను దగ్గర తీయాలని ప్రశ్నిస్తున్నారు. నిజాలు చేదుగా ఉన్నా కొన్నిసార్లు మాట్లాడక తప్పదన్నారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పెట్టిన ట్వీట్ ఇది. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అని ప్రశంసించడం, కేటీఆర్ రీట్వీట్ చేయడం ఇలాంటివి జరిగాయి. అంటే ఆ ఇద్దరికే పార్టీ తరపున సపోర్ట్ ఉందన్నది ప్రాథమికంగా అందరికీ అర్థమయ్యే విషయం. అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తూ ఉంటే కవిత చెప్పిన విషయాలతో అవినీతి మరకలు ఉన్నాయని ఒప్పుకున్నట్లయిందన్న వర్షన్ బయట బూమరాంగ్ అవుతోంది.
సో కేసీఆర్ ను కాపాడుదాం, మరకల్ని పక్కనున్న వారిపై వేసేద్దాం అన్నట్టు ప్రయత్నించినా చివరికి కేసీఆర్ నే ఇండైరెక్ట్ గా ఇరికించేశారా అన్న చర్చ జరుగుతోంది. కవిత మాటల ప్రకారం ఓవరాల్ గా చూస్తే కాళేశ్వరంలో అవినీతి జరిగిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఈ అవినీతి అన్నది ఒకరిద్దరికే పరిమితమని చెప్పినా నాటి ప్రభుత్వ నిర్ణయాల చుట్టూనే సీన్ ఉంటుందని మర్చిపోయారా? నాడు ప్రభుత్వ పెద్దగా ఎవరు ఉన్నారంటే అందరి వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తాయని అనుకోలేదా? కవిత మాట్లాడిన మరో విషయం చూస్తే కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ అంటే పార్టీ తరపున బంద్ కాల్ ఇవ్వొద్దా అని ప్రశ్నించారు. అలా బంద్ కాల్ ఇవ్వని పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లుగా మాట్లాడారు. ఆవిడేమన్నారో ఒకసారి చూడండి. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, రేటు పడితే మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నాను నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. కవిత కామెంట్లతో కేసీఆర్ ఇమేజ్ కే డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చెప్పాలంటే ఒక రకంగా కేసీఆర్ ను ఈ కాళేశ్వరం ఎపిసోడ్ లో ఇరికించేశారు అని అంటున్నారు. సిబిఐ వాళ్ళ పని ఈజీ చేశారని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. కవిత చెప్పిన ఆ ఇద్దరి దగ్గరికి దర్యాప్తు అధికారులు వెళ్తే స్టోరీలన్నీ బయటకొస్తాయంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు తనపై కుట్రలు చేస్తున్నారని చెప్పి అవినీతి మరకలను వారికి అంటించారు కవిత. ఇది బీఆర్ఎస్ కు మరింత నష్టం చేసే స్టేట్మెంట్. నష్టం జరిగితే జరిగింది, అందరికీ విషయం తెలియాలి కదా అని కవిత అంటున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో 2 వైపులా మద్దతుగా పోస్టులు పెడుతున్నారు వారి సపోర్టర్స్. హరీష్ రావు కు సపోర్టుగా కొందరు, కవితకు సపోర్టుగా ఇంకొందరు, ఇలా 2గా చీలిపోయారు. కవిత అలా కామెంట్లు చేయగానే ఇలా 6 అడుగుల బుల్లెట్ అని బీఆర్ఎస్ పార్టీ తరపున ట్వీట్ చేయించారు. ఆ వెంటనే కేటీఆర్ బావకు అండగా రీట్వీట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవ్వటం, తీహార్ జైలుకు వెళ్లటం అప్పుడు కేసీఆర్ కు మరక అంటలేదా అని కొందరు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశారు. అంతేకాదు కవిత అరెస్ట్ టైంలో ఇంటికి వెళ్లి హరీష్ రావు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. అటు ఢిల్లీ తీహార్ జైలుకు హరీష్ రావు చాలా సార్లు వెళ్లి కవితను కలిసొచ్చారు. అటు కేటీఆర్ కూడా అరెస్టు చేయటానికొచ్చిన ఈడీ ఆఫీసర్లతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారని, కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో లెక్కలేదు. కవిత కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతుగా ఉంటే ఇప్పుడు ఇలా నిందలు మోపటం కరెక్టా? పార్టీని ఇంకెంత ఇబ్బందులు పెట్టడం సబబేనా అన్న అర్థమొచ్చేలా మరికొందరు పోస్టులు పెడుతున్న పరిస్థితి. వీటిపై కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిందంట కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. టీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడింది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు ఇంకొందరు సపోర్ట్ ఇస్తున్నారు. రాజకీయాల్లో అసాధారణ ధైర్యం చూపారని, సొంత కుటుంబంలోని వారైనా సరే నిజాలు ధైర్యంగా చెప్తున్నారని, కవితకు సపోర్ట్ ఇవ్వటం అంటే నిజానికి, న్యాయానికి, మహిళా నాయకత్వానికి సపోర్ట్ ఇవ్వటమే అంటూ పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ విపక్షంలోకొచ్చాక ఇష్యూస్ ఆధారంగా ఏ నిరసనైనా తీసుకోండి. కేటీఆర్, హరీష్ రావు ఒక్క వేదికపై అస్సలు కనిపించలేదు. ఎవరి వర్గం వారిదే, ఎవరి గోల వారిదే, ఎవరి ఆందోళన వారిదే. బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పెరుగుతోందని ఎప్పటి నుంచో కథ నడుస్తున్నా ఇప్పుడది క్లైమాక్స్ కు చేరింది. లైన్ దాటడంతో కవిత ఎపిసోడ్ ను పార్టీలో ముగించేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది కేసీఆర్ మానస పుత్రికగా ప్రచారం చేశారు. స్వయంగా కేసీఆర్ చాలా సార్లు తన గొప్పతనమే అని చెప్పారు.
చెప్పుకున్నారు. అవినీతిని హరీష్ రావు, సంతోష్ రావుకు మాత్రమే ఆపాదిస్తే ఈ ప్రాజెక్టుపై గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ నియంత్రణ ఎటు వెళ్లింది, పట్టించుకోలేదా అన్న ప్రశ్నలు రావటం సహజమే. అంతేకాదు కేసీఆర్ నాయకత్వ నిర్ణయాలు, అలాగే నమ్మకస్తులుగా హరీష్, సంతోష్ రావులను పెట్టుకోవటం, వారినే నమ్మటం కేసీఆర్ తప్పిదమే కదా అన్న పాయింట్ హైలైట్ అవుతోంది. ఇదంతా కేసీఆర్ నాయకత్వ లోపమే అన్న విషయం ఫైనల్ గా ప్రొజెక్ట్ అయ్యే పరిస్థితి. అవినీతి జరిగి ఉంటే ప్రతి పనిని దగ్గరగా చూసి డిసైడ్ చేసిన కేసీఆర్ కు తెలియకుండా పోతుందా అన్నది ప్రత్యర్థి పార్టీల నేతల ప్రశ్న. ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భం అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసింది. హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి అక్రమాలు కాళేశ్వరం కామధేనుగా మారింది వారికి అనేటువంటి మాట ఈరోజు వారి కుటుంబ సభ్యురాల నుంచే వచ్చినటువంటి మాటని రోజు తెలంగాణ సమాజం ఆసక్తిగా గమనిస్తున్న వేళ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను స్థానిక ఎన్నికలకు ముందు బలహీనపరిచాయి. అంతేకాదు ఈ అంతర్గత విభేదాలు కేసీఆర్ రాజకీయ వ్యూహంపై ఎఫెక్ట్ చూపించాయి. కేసీఆర్ ను రక్షించటం కోసమే కవిత మాట్లాడారు అనుకున్న ఈ వివాదం కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్ ను మరింత దెబ్బతీసేలా సీన్లు మారాయి. పార్టీలో అంతర్గత సంక్షోభం ఎలా ఉందో అందరికీ బయటకు తెలిసేలా చేసింది. అవినీతి జరిగిందని కేసీఆర్ కుమార్తె చెప్తే ఇక జరగలేదని బీఆర్ఎస్ వాదించే పరిస్థితి ఉంటుందా? అందుకే వేటు వేస్తేనే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలైతే కవిత కామెంట్ల చుట్టూ కథ నడిపిస్తున్నారు. కవిత గారి స్టేట్మెంట్ చూస్తా ఉన్నా, ఆమె ఓపెన్ గా చెప్పేస్తున్నది హరీష్ రావుకి, సంతోష్ రావుకి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి కాళేశ్వరంలో అని. వీళ్ళిద్దరే కారణం కేసీఆర్ మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినందుకు. కానీ ఆమె కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి గారి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజిను. ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే, అంత ఓపెన్గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి. ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది, టాస్క్ ఈజీ అవుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తన తండ్రికి మాత్రం ఏ పాపం తెలియదని చెప్తే ఎవరు నమ్మరు కదా. అసలు కవిత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పటం ద్వారా ఏమాశించి అంత సంచలన వ్యాఖ్యలు చేశారన్నదే కీలకంగా మారింది.